నమస్కారం, సువర్ణ మీడియాకు స్వాగతం. ఒక పరిపూర్ణ స్త్రీమూర్తి, కూతురుగా, భార్యగా, కోడలిగా, తల్లిగా ఏ పాత్ర ఇచ్చినా సరే సంపూర్ణ న్యాయం చేశారు ఆవిడ. అలాగే దాంతోపాటు సమాజాన్ని, ఆవిడ వ్యాపారాలను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేసి సంకల్పించుకున్నారు. అండ్ ఆధ్యాత్మికంగా కూడా ఆవిడ అడుగులేశారు ఇప్పుడిప్పుడే. అంటే మనకు ఆధ్యాత్మికంగానే బాగా తెలుసు అనమాట. ఎందుకంటే చూడగానే ఒక లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నిండైన బొట్టు, నిండు చీరకట్టు అండ్ గాజులు, చేతి నిండా గాజులు, కాలికి పెద్ద పెద్ద పట్టీలు, అంత అందంగా కూర్చుంటే నిజంగా సాక్షాత్ అమ్మవారే వచ్చినట్టు ఉంటుంది కదా మరి. సో అలాంటి ఒక మహిళ తేడా వస్తే మాత్రం ఆదిపరాశక్తి అవతారం అయితే ఎత్తేస్తారు ఆవిడ. సో కొట్టినట్టు మాట్లాడేస్తారు, ముక్కుసూటిగా మాట్లాడమే ఆవిడ నైజం. సో ఆవిడ మరెవరో కాదు, మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది, విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ మాధవీలత గారు. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం తల్లి. నార్మల్గా ఎవరు వచ్చినా సరే మేడం లేకపోతే సార్ ఇట్లా అని ఆంగ్ల పదాలతో సంబోధించడం అలవాటు అయిపోయింది మాకు, మా జనరేషన్కి. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో మేడం అని పిలవాలనిపించట్లేదు. నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే అమ్మలో ఉన్న ఆప్యాయత ఆంటీలు, మేడంలు వీళ్ళలో ఉంటలు ఉండదు. ఇప్పుడు మరి కార్పొరేట్ స్టైల్లో వెళ్తే తప్పదు. అవును, కానీ ఇది మనమేమి కార్పొరేట్ స్టైలు కాదు, మనమేమి అఫీషియల్గాను లేం. కాబట్టి మీరు అమ్మ అంటేనే నాకు చాలా అందంగా, ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మీరు చాలా సింపుల్గా ఉంటారని మా అందరికీ అర్థమైపోయింది ఈ కొద్ది రోజుల్లోనే. ఎందుకంటే అంతకు ముందు ఒక 2-3 ఏళ్ల క్రితం మీరు మీ పిల్లల విషయంలో, మీరు పిల్లల్ని పెంచిన విధానం విషయంలో మీరు బాగా వైరల్ అయ్యారు. అంటే ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఒక పిల్లల్ని ఎలా పెంచాలనే అలాగనే వైరల్ అయ్యాను. వ్యాపారవేత్తగా వైరల్ ఎప్పుడు అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఆ పబ్లిసిటీ అదంతా కూడా మీరు ఊహించరు, అవసరం లేదు మీకు. కానీ ఇప్పుడు ఈ బాహ్య ప్రపంచంలోకి, ఇలా జనాల్లోకి ఎక్కువగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది మాకు. అసలు ఫస్ట్ క్విక్గా మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం చెప్పండి. అడిగేవే కానీ మా సువర్ణ మీడియా ప్రేక్షకుల కోసం. డెఫినెట్లీ. బాల్యం అంటే నేను జస్ట్ మా అమ్మగారిది మొగల్తూరు నరసాపురం దగ్గర, మా నాన్నది కడప దగ్గర ప్రొద్దుటూరు. నేను టోటల్గా 25 ఏళ్ళు. వివాహం ముందు పెరిగింది సంతోష్ నగర్ కాలనీ సైదాబాద్ దగ్గర. వివాహం అనంతరం మల్కాజ్గిరి కంటోన్మెంట్ దగ్గర పెళ్ళయ్యాక అక్కడికి వెళ్ళాను, మా అత్తగారి ఇల్లది. ఆ తర్వాత జూబ్లీస్కి షిఫ్ట్ అయ్యాం. ఇది కాక నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కోటి విమెన్స్ కాలేజ్ నుంచి చేశానమ్మా. గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజ్ నుంచి చేశాను. ఇది నా విద్యాభ్యాసం సంబంధించింది. ఇది కాక క్లాసికల్ భరతనాట్యం డాన్సర్ని. సంగీతం అంటారా, మొదలుపెట్టింది ఏ రోజు సంగీతంతో నా కెరియర్ ఎప్పుడు మొదలు పెట్టలేదు. కానీ భరతనాట్యం డాన్స్లో మాకెన్నో సాంగ్స్ ఉంటాయి. జతులు అవి అంటారు. జతులు కన్నా పాటలు ఏవైతే ఉంటాయో, జావళీలు కానీ, కీర్తనలు కానీ, కృతులు కానీ, ఎందుకో నాకు ఎప్పుడు ఒక పాటని చక్కటి నాట్య రూపంలో ప్రదర్శించాలంటే ఆ పాటలో ఉన్న పదాల్లో ఉన్న భావం అర్థం చేసుకోవాలనే ఒక ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఉండేది. అండ్ ఏదైనా ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతి అంటే ఏంటి? క్రియేటివిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అలంకరణ అంటే ఇష్టం, ముగ్గులంటే ఇష్టం, వంటలంటే ఇష్టం, డిజైనింగ్ అంటే ఇష్టం. ఏది చేసినా ఫర్ దట్ మ్యాటర్ అది చాలా అందంగా 10 మందికి నచ్చేటట్టు అపీలింగ్గా ఉండాలి. మనం మాట్లాడినా సరే, మన హావభావాలైనా సరే. అది ఒక చిన్నప్పటి నుంచి ఒక వే ఆఫ్ థింకింగ్ నాకు. అది మా నాన్నగారు చాలా తోడ్పడారు అందులో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ వరకు వచ్చేసరికి ఎన్సీసీలో పార్టిసిపేట్ చేశాను. ఎన్సీసీలో నేవీ క్యాడెట్. నేను ఢిల్లీకి సెలెక్ట్ అయ్యాను, ఆడి క్యాంప్కి. అక్కడ మళ్ళీ రాజ్పథ్ మార్చ్లో సెలెక్ట్ అయ్యాను. సో దీంట్లో బెస్ట్ క్యాడెట్ ఒక డివిజన్ ఉంటుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి కోసము ఫైరింగ్ కూడా నేర్పిస్తారు. అట్లా ఐ వాజ్ వెరీ గుడ్ అట్ షూటింగ్, రైఫిల్ షూటింగ్. దాని తర్వాత ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ రన్నింగ్ రేస్ అక్కడ. సో అలా నేను ఎంటైర్ గర్ల్స్ వింగ్, సీనియర్ గర్ల్స్ వింగ్లో 5th ప్లేస్ ఆల్ ఇండియాలో వచ్చాను రన్నింగ్లో. సో బేసిక్గా ఎక్కడ వెళ్ళినా కూడా ఎప్పుడు దేన్ని రాజీ పడేదాన్ని కాదు. మానవ ప్రయత్నం అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను సక్సెస్ఫుల్ అవుతానా అవ్వనా అనేది వాజ్ నెవర్ మై రిక్వైర్మెంట్.
కానీ నాకు ఇచ్చిన బాధ్యతను, నేను ఎంచుకున్న బాధ్యతను, రెండు నా అంతరాత్మకు సంతృప్తి పరిచేలా, అంటే somebody else need not question me, నన్ను నేను ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు జవాబుదారీగా ఉండే అంత సంపూర్ణమైన మానవ ప్రయత్నం నేను అందులో పెట్టానా లేదా, అది ఒక్కటే నేను లైఫ్లో అర్థం చేసుకునే ప్రయత్నంలో అవలంబించాను ఆ పదం. దట్ పాత్ ఐ టుక్ ఇట్ అప్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్.